నెక్స్ట్ డే మార్నింగ్ మేము తిరుత్తని అయితే బయలుదేరాము. ఈ తిరుత్తని వెళ్ళడానికి తిరుపతి నుంచి బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక 3.5 hours జర్నీ అయితే వస్తుంది. ఇక్కడ ఈ ఊరిని తిరువనామలై ఇంకా తిరుత్తని అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ తిరుత్తని ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి అయితే వెలిసారు. సుబ్రహ్మణ్య స్వామి 6 కొండలపై వెలిసారు. ఒకటి పళని, ఇంకొకటి తిరుత్తని, ఇంకా 4 ఉన్నాయి. నాకైతే తెలియదు. నేనైతే ఈ రెండింటిని అయితే విజిట్ చేశాను. మనం ఒక బస్ స్టాండ్ కి అయితే చేరుకోవాలి. ఇక్కడ బస్ టికెట్ కొండ మీదకి వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. మనం దర్శనం కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత అక్కడ మనం వెయిట్ చేస్తే మళ్ళీ మనం కిందకైతే డ్రాప్ చేస్తారు. ఇక్కడ ఆటోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మనం వెళ్ళి రావడానికి. దర్శనం విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా అయ్యింది. ఇక్కడికి చాలా మంది కావిళ్లతో కూడా వస్తున్నారు. ఆ తండ్రి గారికి కావిడి సమర్పించి ముక్కులు తీర్చుకోవడానికి పెళ్ళైన జంటలు కూడా చాలా వస్తున్నాయి. మేము వెళ్ళినప్పుడు అయితే చాలా మంది అయితే ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్ కి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. బాయ్.